అండి. వెల్కమ్ టు మనీ కన్నా ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మా చిన్నోడికి పుట్టెంటుకలకి మేము వేములవాడ, కొండగట్టు, నల్గొండ లక్ష్మీ నరసింహస్వామికి దర్శనం చేసుకున్నాము. ఆ వ్లాగ్ అంతా మీకు పెడుతున్నాను. ఎలా తీసాము, ఇప్పుడు వేములవాడ ఎలా చేంజ్ అయింది అదంతా కూడా. మేమైతే సాటర్డే నైట్ వెళ్ళినాము. సో అక్కడే రూమ్ తీసేసుకున్నాం. మళ్ళీ సండే మార్నింగే 10 లోపే తీయాలి అని అంటే ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట రూమ్ నుంచి. ఇప్పుడైతే మొత్తం క్లోజ్ అయిపోయింది టెంపుల్ అయితే. ఆల్రెడీ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే పుట్టు వెంట్రుకలు తీసే ప్లేస్ ఉంటుంది. అక్కడికైతే వెళ్ళేసి పుట్టు వెంట్రుకలకి టికెట్ తీసుకొని అవన్నీ చేసి తీపిచ్చేయాలన్నమాట. మేము కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి టికెట్ తీసేసుకున్నాము. వీడు మా తమ్ముడు మేనమామ ప్లేస్లో మా అన్నయ్య ఉన్నాడు, కానీ మా అన్నయ్యకి పనికిరాదనమాట, పట్టకూడదు. అందుకని మా తమ్ముడు పట్టాడు, మా బాబాయ్ కొడుకు. సో ఇంకా ఫస్ట్ 5 కత్తెరలు మేనమామ చేతితో కట్ చేపించిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఉన్న అతను తీస్తాడు. మంచిగా ముందుగానే కూర్చున్నాడు ముందు కట్ చేస్తున్నప్పుడు. ఇంకా తర్వాత స్టార్ట్ చేశాడు కదా ఏడుపు, అంటే మా మనుకన్నా ఇంకా తీసేదాకా ఏడుస్తూనే ఉండే అనమాట. అలా 5 కత్తెరలు అయితే తీసాడు. ఇంకా వాళ్ళకైతే చాలా ఎక్స్పర్ట్స్ కదా, ఇంకా ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళ పిల్లలు ఎట్లా ఏడ్చినా కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకొని అయితే గుండు చేస్తారు. వాడు కంటిన్యూగా ఏడుస్తూనే ఉండే. చాలా మంది ఉన్నారు పిల్లలు ఆ రోజు, మంచి రోజు అని చెప్పేసి తీశారనమాట. ఈ వీడియో తీసి 1 వీక్ అయిపోయింది. కాకపోతే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇంకా వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి. సో ఇదైతే 1 వీక్ అప్లోడ్ చేస్తున్నాను ఎడిట్ చేసేసి. సారీ. అండ్ ఈ విధంగా అయితే మొత్తం ఫస్ట్ వాటర్ పెట్టే, ఎంట్రుకలు కట్ చేసిన తర్వాత వాటర్ పెట్టాడనమాట అతనే. ఆల్రెడీ చిన్నోడికి ఇంట్లోనే రూమ్లోనే స్నానం పోపించుకొని వచ్చాను. అక్కడ వాటర్ ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియదు కదా మనకి, కాకపోతే కొన్ని వాటర్ చల్లిన అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాడు అక్కడ ఉన్న అంకుల్. ఇంకా మా చిన్నోడు కూడా ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా వాడైతే నార్మల్గానే ఎవరి దగ్గరికి వెళ్ళాడు, దగ్గరున్న పీపుల్స్ తప్ప. పక్కన పాప అయితే సైలెంట్గా ఉండిపోయింది. ఎలా ఎట్లా పడుకోబెట్టిన పాప అట్లానే పడుకోబెట్టింది. ఇంకా ఈ అంకుల్ అయితే ఒక టెక్నిక్ తెలుసుకున్నాడు. ఇంకా పిల్లల్ని అలానే పడుకోబెట్టి తీస్తారంట ఏడుస్తారు కాబట్టి. మావాడిని కూడా అలాగే పడుకోబెట్టినాడు. చూడండి ఎట్లా ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. బాధ అనిపించింది. కాకపోతే అది తప్పని పని కదా, వాళ్ళకి అలవాటు అయిపోయింది లేండి అక్కడ తీసే వాళ్ళకైతే. ఎందుకంటే అందరు అలాగే చేస్తారు కదా. ఇంకా టికెట్ తీసేసుకొని అయితే మేమైతే స్టార్ట్ చేసినాం. వాడికి ఎన్ని చూపించినా, ఎంత ఆట ఆడిపించినా, ఏది చేసినా ఏడుపు మాత్రం మానలేదండి. ఇంకా అలా 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 అయితే తీపిచ్చేసాం. మోస్ట్లీ ఒక 5 మినిట్స్ అయితే పట్టింది. అప్పుడున్న వేములవాడ వేరు, ఇప్పుడున్న వేములవాడ వేరు. చాలా మట్టికి మొత్తం టెంపుల్ ఏరియా మొత్తం కూడా రేకుల షెడ్‌తోని క్లోజ్ చేసేసారు. లోపల టెంపుల్ ఇంకా కూలగొట్టే దాంట్లో ఇంకా కన్‌స్ట్రక్షన్‌లోనే ఉందన్నమాట. ఇంకా అది అవ్వాలంటే 2, 3 ఇయర్స్ అయినా పడతది ఐ థింక్. సో, అప్పటి వరకి ఏదున్నా కూడా భీమేశ్వర ఆలయంలోనే దర్శనాలు చేసుకుంటారు. అక్కడే అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. కాకపోతే ఈ టెంపుల్ అంత పెద్దగా ఉండదు. కాకపోతే ఇంకెక్కడ ఉండదు కాబట్టి సోర్స్ అక్కడ పెట్టేశారనమాట. ఇంకా ఇలా మా చిన్నోడైతే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఇలా తీస్తుంటే. పొద్దున్నే లేచాడు 5:00కే. నిద్ర మేము లేచే వరకి వాడు కూడా లేచిపోయినాడనమాట. ఎప్పుడైనా నేను పడుకొని పక్కనకెళ్ళి లేస్తే చాలు లేస్తూనే ఉంటాడు. ఎంతసేపు పడుకుంటే అంతసేపు మళ్ళీ పడుకొనే ఉంటాడు. వాడు అటు పడుకున్నాడని నేనెళ్ళి వాడిని ఆట ఆడిస్తే వాడయినా సరే ఊరుకోవట్లే. ఇంకా వాడిని ఆట ఆడిచ్చినా, ఏం చేసినా వాడి ఏడుపు వాడే ఏడుస్తాడనేసి అర్థమైపోయి అందరం సైలెంట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ గుండు తీయడం కూడా అయిపోవడానికి దగ్గరకొచ్చింది కదా అని చెప్పేసి ఊరుకున్నామనమాట. ఈ విధంగా అయితే గుండయితే గీసేస్తున్నాడు మొత్తం. మా చిన్నోడు చాలా, నేనైతే అనుకున్నాననమాట గుండు తీస్తే వీడికి హెయిర్ చాలా క్యూట్ ఉంది. నాలాగే సిల్కీగా ఉంటది హెయిర్ వాడికి కూడా. ఏ అసలు తీస్తే ఎలా ఉంటాడా ఏంటా అని అనుకున్నాను. కానీ ఇంకా హెయిర్‌లో కంటే గుండు తీసిన తర్వాత చాలా క్యూట్ అనిపిచ్చాడు. సేమ్ నేను కూడా చిన్నప్పుడు మా చిన్నోడు ఎలా ఉన్నాడో నేను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉన్నా. నేను ఒక వీడియో పెడతాను, కంపారిజన్ వీడియో. నా చిన్నప్పటి వీడియో, ఇప్పుడు మా చిన్నోడి వీడియో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నామనమాట గుండు తీసిన తర్వాత. నేనైతే చాలా సార్లు అనుకున్నాను. మా వాళ్ళు కూడా అన్నారు అందరూ, చిన్నప్పుడు ఎలా ఉందో చిన్నాయన కూడా అట్లనే ఉన్నాడని జెప్పేసి. ఇంకా తీస్తూనే ఉన్నాడు. వాడు ఏడుస్తూనే ఉన్నాడు. పొద్దున్నే కాబట్టి కొంచెం ఫ్రీగా, కూల్‌గా ఉండే వెదర్. సో, అంతగా చికాకు పడలేదు. కాపోతే వేరే వాళ్ళు ఎత్తుకున్నారు కదా అని చెప్పి
అట్లా చేస్తున్నాడు. ఇంకా మావోడు మా అమ్మ మీద పగ పట్టేసిండనమాట. రాక రాక నేను పుట్టినప్పటి నుంచి ఎత్తుకోలేదు గానీ, పుట్టెంటుకలకొచ్చి ఎత్తుకొని నా గుండు మొత్తం తీసేసినావని జెప్పేసి అన్నీ అట్లనే జేసేసినాడు. వాడినైతే వాడొచ్చినప్పటి నుంచి ఇంకా గుండు తీసినప్పటి నుండి వాడి ఇంటి దగ్గర దిగేదాకా ఏదో బద్ధశత్రువుని చూసినట్టు చూసినాడనమాట. అంటే వాడు గుండు తీపిచ్చినట్టు దగ్గరుండి అంతసేపు ఏడిపించినాడని జెప్పేసి. సో, ఈ విధంగా అయితే మా చిన్నోడి గుండు అయిపోయింది. చూడండి ఎంత క్యూట్‌గా చబ్బీ చబ్బీగా ఉన్నాడో. కాకపోతే ఎంత పెద్దవాళ్ళైనా గుండు తీపిచ్చుకుంటే ఒక్క గీతైనా పడతది వాళ్ళ దగ్గరుండే బ్లేడ్‌తో. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే మా చిన్నోడు అంత మెసిలినా, ఎంత కదిలినా, ఎంత ఏడ్చినా ఒక్క చిన్న స్క్రాచ్ కూడా రాలేదనమాట వాడికి. అది గ్రేట్ కదా! సో, ఈ విధంగా అయితే వాడికి స్మూత్‌గా, నీట్‌గా గుండయితే అయిపోయింది. లాస్ట్‌కి పైన కొంచెం కొంచెం ఉందనేసి మెల్లిగా తీశాడు. కొంచెం కూడా ఎక్కడ కూడా చిన్న గీత కూడా పడనివ్వలేదు. దట్ ఈస్ గ్రేట్ కదా! అందుకే మనుకన్న. నా చిన్నోడు ఎప్పటికైనా నా చిన్న బంగారమే. అయిపోయింది. వీళ్ళ డిమాండింగే ఇప్పుడు తీసాక వీళ్ళ డిమాండింగే ఎక్కువుంది. ఏంటంటే టికెట్ కన్నా వీళ్ళు తీసిన క్షౌరానికే పైసలెక్కువ అడుగుతున్నారు. 516 ఇవ్వాలంట. 100, 200 ఇస్తే అసలుకే తీసుకోలేరు చాలా సేపటి వరకి కూడా. లాస్ట్‌గా ఫైనల్‌గా మేమైతే ఇచ్చాము. 400 చేంజ్ అట్లా ఇచ్చినాము. అయినా సరే వాళ్ళు సాటిస్ఫై అవ్వలే. 500 చేంజే ఇవ్వాలంటారు. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తామా ఏంటి? జాతరలకెళ్తే మన పర్సనల్ ఖర్చుల కంటే బయట పోయే ఖర్చులే ఎక్కువుంటాయి. టికెట్స్ అది ఇది అని జెప్పేసి. ఇక్కడ గూడా మాకు అలాగే అయినాయన్నమాట. సో, చిన్నోడికి హెయిర్ తీసిన తర్వాత అతనింకా ఇవ్వట్లే చిన్నోడిని. మీరు కట్నం ఇచ్చిన తర్వాతే ఇస్తానని జెప్పి లాస్ట్‌కి 416 తీసుకున్నాడు. టికెట్‌కి అంటే ఇక్కడే డబల్, త్రిబుల్ ఉందన్నమాట. చిన్నోడికైతే హెయిర్ కట్ అయిపోయింది. తర్వాత స్నానం చేపియాలి కదా! ఇంకా కూల్ వాటర్ కదా! అందుకే ఎక్కువ స్నానం చేపియద్దనేసి వాడిని మా తమ్ముడికిస్తే వాడు భయపడుతున్నాడు చేపియడానికని చెప్పి. సో, మేమైతే పోయి కొంచెం వాటర్‌తో తడిపినా వాడిని. అప్పటికే ఏడుస్తూనే ఉన్నాడనమాట వాడు. అమ్మో! నన్నేమో చేస్తున్నారు. వాడు ముందే ఇంట్లోనే స్నానం పోపిస్తేనే ఏమో అయిందని భయపడతాడు. ఇంకా అక్కడ వాటర్ కింద నిలబెడితే ఇంకా చాలా భయపడ్డాడు. కూల్ వాటర్‌తో అయితే చేపిచ్చినాం. అప్పుడు అక్కడ హీటర్, గ్లీజర్ ఏం అవైలబుల్ ఉండదు కదా! సో, ఇంకా అయిపోయింది. అటో ఇటో మేనేజ్ చేసుకుంటూ, ఆడిపిచ్చుకుంటూ ఏదేదో చేసినాం. ఈ విధంగా వాడి హెయిర్ అయిపోయింది. వాడి ఏడుపు అయిపోయింది. అన్నీ అయిపోయాయి. మా తమ్ముడు కూడా వాడికి బట్టలు పెట్టాలి కదా! ముందే పెట్టమన్నాడు. కాకపోతే మళ్ళీ స్నానం చేస్తా అక్క ఎందుకు తర్వాత పెట్టండి. నేను తర్వాత వేసుకుంటాననుండే. అందుకనే ఆపేసి తర్వాత పెట్టినా. మా చిన్నోడికి ఇంకా ఫస్ట్ టైమ్ కుంకుమ పెట్టే టైం వచ్చింది కాబట్టి పెట్టేసినాం. సో, నెక్స్ట్ వాడికి బట్టలు పెట్టేసి, నెక్స్ట్ మా చిన్నోడికి కూడా డ్రెస్ ఏసేసి టెంపుల్‌కెళ్దాం అనేసి ఇంకా బయలుదేరినాం. ఇంకా అక్కడే పక్కన ప్లేస్ ఉండే అక్కడ బట్టలు చేంజ్ చేసేసినాం మా చిన్నోడికి. ఆ బట్టలు చేంజ్ చేసి అక్కడికెళ్ళిపోయినామనమాట. ఇప్పుడైతే చాలా మారిపోయింది టెంపుల్. అప్పుడు ఎట్లా ఉండేనో ఇప్పుడంతా అపోజిట్ అయిపోయింది. కాపోతే కొంచెం అన్నిటికి అన్నీ దూరం దూరం ఉంది. కాకపోతే అక్కడ కోసము అక్కడ అన్ని టెంపుల్స్ రూమ్స్‌కి వాటికి అయితే చాలా డిస్టెన్స్ ఉంది. ఎళ్ళాలి, అక్కడ ఉండాలి, స్టే చేయాలంటే ఇబ్బంది. ఇక్కడైతే అందరం డ్రెసప్ చేసేసినాం. ఇంకా మా చిన్నోడు పడుకున్నాడు. ఈ విధంగా అయితే ఎళ్ళిపోయి వాడైతే మంచిగా నిద్రపోయినాడింకా. పొద్దున్న లేసినాడు కాబట్టి. ఆళ్ళ తాతయ్య పైనే పడుకున్నాడు. మొత్తం ఆళ్ళ తాతయ్యనే. ఆ డే మొత్తం ఆయనకే అంకితం చేసేసినాడు మా చిన్నోని కోసమే. ముందు మా తమ్ముడు, తర్వాత మా డ్యాడీ, ఎనకాల నేను, మమ్మీ ఇలా ఎళ్తూనే ఉన్నాం. ఎనకాల హారన్ సౌండ్స్ వస్తున్నాయని ఇలా చూస్తున్నాడు క్యూట్‌గా. తప్పుకొకసారి కళ్ళు తెరుస్తూ, ఓపెన్ చేస్తూ, క్లోజ్ చేస్తూ చూస్తూ ఉన్నాడనమాట వాడు. టెంపుల్‌కైతే వచ్చినాం. ఇదైతే భీముని ఆలయం. ఇక్కడే మన శివుడిని కూడా పెట్టినారనమాట. అక్కడి నుంచి తీసేసి అన్ని బ్యారికేడ్స్ కానీ అన్ని క్యూ లైన్‌లు అయితే ఇక్కడి నుంచి పెట్టినారు. ఆ క్యూ లైన్ దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది. ఆ టెంపుల్ నుంచి చాలా ముందుకెళ్ళి అక్కడ కోడెను కట్టాలి కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పినారు. కోడెను కట్టినాము. సో, ఒక్కొక్క కోడెకి ఇంత కాస్ట్ అని ఉంది. మేమైతే తీసుకున్నాం. ఇక్కడ ఇన్నున్నాయి. వీటిని చూస్తేనే భయమనిపించింది. మా చిన్నోడు వాటిని చూస్తే ఎంతో వింతగా ఎక్సైట్ అయిపోయినాడు. మేమైతే 2 తీసుకున్నాం. వాటిని ఒక రౌండ్ ఎయాలంటేనే భయమైతుంది. అవి చేతిలో ఏది ఉంటే అది లాగేస్తూనే ఉన్నాయి. వేరే వాళ్ళని చూసి ఇవి కదలట్లేదు ముందుగా. వాడైతే చానా ఎక్సైట్ అయిపోయినాడు. మేమైతే వాటిని తీసుకున్నాం. అది ఎట్లా వస్తుంది చూడండి.
ఫుడ్ ఉందని చెప్పి మా మమ్మీ కొంగు చాటు పెట్టుకుంది. లేదంటే అవి వచ్చేస్తున్నాయి. అప్పటికి నా పూలున్నాయని చెప్పి నా జడలో పూలున్నాయని ఒక కోడె అయితే నా జుట్టుని లాగేసింది. హెయిర్ కూడా సగం కట్ అయిపోయింది. అట్లా చేసినాయన్నమాట. అందుకే కొంచెం బీ కేర్‌ఫుల్. వాళ్ళేమన్నారంటే ముందు మీరు నడవాలి, వెనకాల అవి నడవాలి. తాడు దూరం పట్టుకోండి అన్నారు అక్కడుండేవాళ్ళు. ఇక్కడైతే టికెట్ చెకింగ్ అన్నమాట. టికెట్ చెక్ చేశారు. టికెట్ చెక్ చేసిన తర్వాత మేమైతే ముందుకెళ్ళాం. మా చిన్నోడిని కూడా పట్టుకోమని చెప్తే వాడు పట్టుకున్నాడు. ఒక్కొక్కరుగా ముందుకెళ్ళేసి చేపించుకున్నాము. ఈ విధంగా అయితే వాడికి గుండు అయిపోయింది. కోడెని కట్టడం కూడా అయిపోయింది. ఇది ఒక రౌండ్ ఎయ్యాలంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ చేసినాయి. అందరి దగ్గర ఫుడ్ చూసి వీటికి కూడా ఫుడ్ కావాలని ఎక్కడుంటే అక్కడికెళ్ళిపోతున్నాయన్నమాట. ఇంకా వాడు చూడండి, ఆడు పట్టుకొని దాన్ని చూసి నవ్వుతూనే ఉన్నాడు. చూడండి ఎంత ఎక్సైట్ అయితుండో. చిన్నగా పంచలో చిన్న పంతుల్లాగా ఉన్నాడు కదా మా మను. సో, మేమైతే అవైతే ఫ్లిప్‌కార్ట్‌లోనే ఆర్డర్ చేసినాం చిన్నోడికి. బయట షాపింగ్ చేసేదానికంటే ఆన్‌లైన్‌లో తీసుకోవడం బెటర్ అని అనిపించింది. అందుకనే చెప్పి వాడి డ్రెసెస్ అన్నీ ఆల్మోస్ట్ మీషో అండ్ ఫ్లిప్‌కార్ట్ ఒక రౌండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడైతే తగిలించేసినామనమాట. తర్వాత మా మమ్మీ కూడా దానికి ఫుడ్ ఏయమంది. నేనేసాక అది అక్కడి నుంచి కదలట్లేదు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ కట్టేసినాము. కోడెని కట్టడం అయితే అయిపోయింది. నెక్స్ట్ దర్శనానికెళ్ళాలి గదా! సో, దర్శనానికెళ్ళిపోయినాం. తొందరగానే అయిపోయింది. లోపలికి అలోనే కాకపోతే వీడియోస్ తీయడానికి అలో లేదు. సో, ఇక్కడ నుంచయితే దిగినాం. తర్వాత